పేదో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గాంధీజీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ గౌరవవందనం స్వీకరించారు. జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి, అనేక సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా ప్రజలను ఉద్దేశించి కలెక్టర్ ప్రసంగించారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి ఎంతో మంది త్యాగతనుల ఫలితంగా స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్నామని అన్నారు. 74 ఏళ్లు పూర్తి చేసుకుని 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో త్యాగతనులందరికీ జోహార్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లి జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు నిరంతరం కృషి చేస్తానని జిల్లా ఇన్ఛార్జి మంత్రికి, ఇతర ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజాపాలనే పరమాధిగా భావించి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను పటిష్టంగా అమలు చేయడానికి మరింత అంకితభావం, పారదర్శకతతో శక్తివంచం లేకుండా కృషి చేయాలని కోరారు. వ్యవహరిస్తున్నారు. నిర్వర్తించి అసాంఘిక శక్తులను ఏర్పారవేయడంలో మన పోలీసు సంఘ ఉద్యోగ నియంత్రణ కోసం మహానిషులు క్షమించడమే కాకుండా పరిగణలోకి తీసుకొని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు పరిచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యంగా ఈ భద్రతలను కాపాడడానికి కృషి చేస్తున్న న్యాయ పోలీసు యంత్రాంగానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న వివిధ శాఖల అధికారులకు, ఉద్యోగులకు, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం కల్పిస్తున్న ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రజాపాలననే పరమావధిగా భావించి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను పటిష్టంగా అమలు చేయడానికి మరింత అంకిత భావం, పారదర్శకతతో శక్తివంచన లేకుండా కృషి చేయడానికి అందరూ ముందుకు రావాలని ప్రతి ఒక్కరిని కోరుతూ అందరికీ మరోసారి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.